గైస్, వెల్కమ్ టు తెలుగింటి కోకిల ఛానల్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ కలిసాం కదా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం చెప్పుకున్నాం కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇప్పుడు మనం ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. సో సమ్మర్ హాలిడేస్ కదా, సో నేను క్లాసెస్ చెప్పలేదు అసలు. సో ఇప్పుడు ప్రొనౌన్స్కి వెళ్ళిపోదాం. ప్రొనౌన్ అంటే ఏ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ఎ ప్రొనౌన్. సో ప్రొనౌన్ అనేది మనం ఒక వర్డ్కి ఇన్స్టెడ్, ఒక నౌన్కి ఇన్స్టెడ్గా వాడతాం. నార్మల్గా నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్. సో నేమింగ్ వర్డ్స్కి బదులుగా వాడేవి ప్రొనౌన్స్. ఓకే, ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. సో ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్ వచ్చేసి చూద్దాము. నేను ఓవర్వ్యూ ఇచ్చేసాను, ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి మీరు. ఇవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పెట్టేస్తుంది, వీడియో లాంగ్ అయిపోతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి పాస్ చేసి. సో ఇక్కడ చూడండి, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యూ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ప్లూరల్ ప్రొనౌన్. సో ఓన్లీ ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్ షుడ్ బి యూజ్డ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ టేబుల్లో ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అంతే. చూడండి, సింగులర్ సెకండ్ పర్సన్, చూడండి యూ ఉంది, అది ప్లూరల్లో కూడా యూఏ. ఓకే, ప్లూరల్లో యూ, సింగులర్లో కూడా యూఏ అది. సో ఒకవేళ అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా సెకండ్ పర్సన్ యూ అనేది యూఏ, సబ్జెక్టివ్ ప్రొనౌన్. సో అందుకని మనం ఆ ఆక్సిలరీ వర్బ్ అంటే సింపుల్గా చెప్పాలంటే హెల్పింగ్ వర్బ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి 4 ఉంటాయి కదా. ఈజ్, ఆర్, వాస్, వర్. సో మనం ఆర్ ఇంకా వర్, ఇవి రెండు ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి రెండే మనం వాడాలి యూకి. ఫర్ ఎగ్జాంపుల్, యూ వర్ లేట్, యు ఆర్ లేట్, అలాగా. యా, చూడండి. సో మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వెళ్ళిపోదాం. యాక్చువల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే అందరికీ తెలిసిందే కదా. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్ కింద వాడే ప్రొనౌన్స్ని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం. సో చూడండి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ద ప్రొనౌన్స్ యూజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్. మీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను, చూడండి. మీ, డూ యూ నో మీ? యూ, ఐ నో యూ. హిమ్, డూ యూ నో హిమ్? హర్, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. హర్, ఇట్, అజ్, యూ, దెమ్. అయ్యో, యూ మళ్ళీ రిపీట్ అయింది, ఇట్స్ ఓకే. సో పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే అన్నీ కూడా పొసెసివ్ అంటే ఏంటి అసలు? పొసెస్ అంటే మన ఓనర్షిప్, సంథింగ్ దాట్ డినోట్స్, లుక్, ద ప్రొనౌన్ విచ్ డినోట్స్ సంథింగ్ బిలాంగ్స్ టు సమ్వన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొసెసివ్ అంటే ఓనర్షిప్. సో అసలు పొసెస్ అంటే ఓనర్షిప్. సో పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఓనర్షిప్ని డినోట్ చేసే ప్రొనౌన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హిజ్, ఇట్స్, హర్, ఆర్, దేర్. నేను ఇందాక ప్రొనౌన్స్ టేబుల్ చూపించాను కదా, చూడండి. ఈ ప్రొనౌన్స్ టేబుల్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి, నేను సెంటెన్సెస్ ఇచ్చాను, 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దట్ ఈస్ మై హౌస్, మై హౌస్. అక్కడ ఓనర్షిప్ చూపిస్తుంది, మై. ఇట్స్ యోర్ కార్, మీ కార్. ఓకే, demonstrative pronouns used for talking about something
by pointing and referring, for example, this, that, there, this, that, these, those. అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే 4 ఉంటాయి ఎప్పుడు. దిస్, దాట్, దీస్, దోస్, ఇవి 4 మనకు తెలిసినవే. సో ఇవి 4 అంటే దిస్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ద థింగ్స్ నియర్. మన పక్కనున్న థింగ్స్ని చూపిస్తూ చెప్పడానికి దిస్ వాడతాం. అండ్ దాట్ అనేది దూరంగా ఉన్నదాన్ని చూపిస్తూ చెప్పడానికి దాట్ వాడతాం. దీస్ అండ్ దోస్ ఆర్ ప్లూరల్ ఫర్ దిస్ అండ్ దోస్, దిస్ అండ్ దట్. ఓకే. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరోగేటివ్ అంటే మనకు అర్థమైపోయింది. ఇంటరోగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్ చేయడం. ఇంటరోగేషన్ అంటే ఏంటి అసలు? క్వశ్చన్ చేయడం. అంటే ద ప్రొనౌన్స్ యూజ్డ్ టు క్వశ్చన్ చేయడానికి వాడే ప్రొనౌన్స్ని మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హూ, వాట్, విచ్, హూస్, హూమ్, ఎక్సెట్రా. సో ఇవన్నీ WH వర్డ్స్. సింపుల్గా అయితే WH వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ద ప్రొనౌన్స్ విచ్ are always singular. Some of them even become plural according to their context or the sentence which they are used. Okay. For example, ఇక్కడ చూడండి, everybody, everybody's, one, anyone, everything, everyone, someone, another, other, either, neither, each. ఇవన్నీ మనకి ఎప్పుడు కూడా సింగులర్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ someone is, anyone, someone are, someone is. అలాగా మనం కాంటెక్స్ట్కి బట్టి మారుస్తాం కదా. సో అలాగా కాంటెక్స్ట్కి బట్టి సింగులర్ కింద ప్లూరల్ కింద మారిపోతాయి ఇవి. ఓకే. ఇక్కడ చూడండి, ద నౌన్స్ we saw in the examples are singular. The following indefinite pronouns are singular or plural depending on the sentence or context they have been used in. So ఈ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సింగులర్, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవి ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ మాత్రం సెంటెన్స్కి తగ్గట్టు అవి మారిపోతాయి, సింగులర్ కింద ప్లూరల్ కింద. సో చూడండి, ఆల్, మోర్, ఎనీ, మోస్ట్, నన్, సమ్. సో ఈ 6 కూడా మారిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఓకే. వెన్ అన్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ by a person to emphasize the same again, we use reflexive pronouns. ఓకే. అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఒక పర్సన్ చేత ఒక యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు దాన్ని ఎంఫసైజ్ చేయడానికి, మళ్ళీ అదే చెప్పడానికి మనం వాడేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏముండవు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సో దానికి ఎగ్జాంపుల్స్ అయితే ఉండవు. ఓకే. సో నేను పొసెసివ్ ప్రొనౌన్స్ 2 times రాస్తాను. ఇట్స్ ఓకే. సో ఇది ఒకటే. ఓకే. క్లియర్ కదా మీకు? సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.